ఇండియా అని చెప్పి అంటారు. ఒక చిన్న పిల్లోడిని అడిగిన, అమ్మ నువ్వు విదేశాలకు వెళ్ళి చదువుకుంటావా అని అడిగితే, నా కొడుకుని అడిగితే కూడా ఇవాళ సేఫెస్ట్ కంట్రీ మనకి ఇండియా ఉండగా వేరే దేశాలకు వెళ్ళి ఎందుకు చదువుకోవాలి అని చెప్పి ఇవాళ విదేశాల్లో చిక్కుపడిపోయినటువంటి విద్యార్థులను కూడా అత్యంత సేఫ్గా మన దేశానికి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. మన విజయనగరంలో జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు ఫారెన్లో చదువుతున్న వాళ్ళని ఆపరేషన్ ఉడాన్ కానివ్వండి అనేక సందర్భాల్లో తీసుకురావటం జరిగింది. ఈ రకంగా ఒకవైపు రైతులకి, ఒకవైపు మత్స్యకారులకి, ఒకవైపు వీధి వ్యాపారులకి అన్ని రంగాలవన్నీ కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అదేవిధంగా 2 ఏళ్ల పాలనలో ఉన్నటువంటి ఇక్కడ మన ఎన్డీఏ ప్రభుత్వం. కాబట్టి ప్రజల అందరి ఆశీస్సులు ఎవరు ఎన్ని మాట్లాడినా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, శ్రీ రాజేష్ గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి రెడ్డి పావని గారు ఇక్కడికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. అనేక విషయాలు మన రాజేష్ గారు కానీ పావని గారు కానీ మీకు విశదీకరించడం జరిగింది. దాదాపు 12 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి అంతా బుల్లెట్ పాయింట్స్లో మీకు చెప్పేయడం కూడా జరిగింది. అయితే ఇవి 3 అంశాలుగా అంటే విశ్వాసము, వికాసము, జన కళ్యాణం, అంటే 3 విడతలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే భారతదేశంలో ఉండేటువంటి ప్రజలకి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ రకమైనటువంటి విశ్వాసాన్ని కలిగించింది, భారతదేశం ఏ విధంగా వికసించింది, అలాగే భారతదేశంలో ఉన్న ప్రజలకి జన కళ్యాణం ఏ విధంగా జరిగింది. జన కళ్యాణం అంటే స్కీమ్స్, ప్రజా సంక్షేమం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా పరిపాలన అనుభవిస్తున్నారు. అనేక రకాల సంక్షేమ పథకాలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, అదేవిధంగా మహిళలు, అలాగే యువత, వీళ్ళందరినీ కవర్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించి అనేక సంక్షేమ పథకాలు, ముఖ్యంగా రైతులకి కిసాన్ సమ్మాన్ నిధి అని సంవత్సరానికి 6,000 రూపాయలు 3 విడతల్లో కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు జమ చేయటం కానివ్వండి, లేదంటే కిసాన్ క్రెడిట్ కార్డ్స్ 3 లక్షల నుంచి 5 లక్షలకి 5 లక్షలు అత్యంత తక్కువ వడ్డీతో కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి, లేకపోతే ఈరోజు ఫసల్ బీమా యోజన అని విత్తనం వేసిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చినప్పుడు కోత వరకు కూడా దానికి సంబంధించి పూర్తి బీమా భరించే విధంగా సంక్షేమ పథకాలు పెట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా అమలు పరిచినటువంటి తీరు మనందరం కూడా చూసాం. ఈ 12 సంవత్సరాల్లో అసలు ఈ దేశంలో అభివృద్ధి అంటూ జరిగిందని అంటే ఈ 12 సంవత్సరాలను మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాలని మనం తీసుకోవచ్చు. ఈ 12 + 5 17 సంవత్సరాల్లో మాత్రమే దేశంలో అభివృద్ధి అనేది పరిచయం అయింది ప్రజలకి. ఎందుకంటే ఆ రోజు వాజ్పేయి గారి ప్రభుత్వం ఆయన ఉన్నప్పుడే 5 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా స్వర్ణ చతుర్భుజి పథకం కింద రోడ్లు వేయడం, హైవేలు వేయడం జరిగింది. దాన్ని ఈరోజు 8 లక్షల కిలోమీటర్లు ఉంటే ఈ 12 సంవత్సరాల్లో 4 లక్షల కిలోమీటర్లు వేయడం జరిగింది. హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే దేశానికి మంచి రోడ్స్ ఉంటాయో అప్పుడే ఎగుమతులు దిగుమతులు పెరిగి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. 2014కి ముందు దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ దిగువ నుండి అంటే కింద నుంచి 5వ స్థానంలో ఉండేది ఆర్థిక వ్యవస్థ. ఈరోజు పైనుంచి 4వ స్థానానికి వచ్చింది. ఇది మనం చెప్పుకోవాల్సినటువంటి అభివృద్ధి. అదేవిధంగా ఎవరైతే ఈరోజు విగ్రహాల కోసం మాట్లాడుతున్నారో, విగ్రహాలు ఎందుకు పెట్టారో, ఐకానిక్ విగ్రహాలు అంటే వాటిని చూసి ప్రజలు స్ఫూర్తి పొందాలని చెప్పి ఈ రకమైనటువంటి కార్యాచరణ రూపకల్పన చేసి దాన్ని అమలుపరిచినటువంటి తీరు. ఈరోజు అంబేద్కర్ యొక్క విశిష్టతని, ఆయన గొప్పతనాన్ని దేశ ప్రజలకు అందరికీ కూడా చవి చూపించాలి, అందరికీ ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో అంబేద్కర్ యొక్క పంచతీర్థాలు అంటే ఆయన పుట్టిన దగ్గర నుంచి మరణించినంత వరకు ఉన్నటువంటి పంచతీర్థాలుగా మరి వాటిని అభివృద్ధి చేసి ఆయనకి ఘనమైనటువంటి నివాళి అర్పించడం జరిగింది. ఎందుకంటే ఈ దేశంలో అంబేద్కర్ మన దేశానికి రాజ్యాంగాన్ని రాసి మన దేశానికి ఇచ్చి ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి వ్యక్తికి ఢిల్లీలో ఖననం చేయడానికి ప్రదేశం ఇవ్వలేదు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఢిల్లీలో ఆయన తాలూకా భౌతిక కాయాన్ని మళ్ళీ ముంబై తీసుకెళ్లి ముంబైలో ఆయనకి దహన సంస్కారాలు జరిగినాయి.
ఇక్కడి నుంచి ఢిల్లీ నుంచి ముంబై తీసుకెళ్లిన దానికి ఫ్లైట్ ఛార్జెస్ కూడా బిల్లు పంపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ బిల్లు పే చేయండి ఇంత అయిందని చెప్పి. వందలాది ఎకరాలు ఇక్కడ కాంగ్రెస్ నాయకులకి ఢిల్లీలో శ్మశాన వాటికి ప్లేస్ కల్పించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 67 సంవత్సరాలు పరిపాలన చేసి ఏ అభివృద్ధి చేయలేనటువంటి కాంగ్రెస్ ఈరోజు ప్రధానమంత్రిని అసలు విమర్శించే నైతిక హక్కు లేనటువంటి పార్టీ దేశంలో ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు భారతదేశంలో పూర్తిగా ఉనికి కోల్పోయిందని మనం చెప్పొచ్చు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా కుటుంబ సభ్యులందరి తరఫున పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు 12 సంవత్సరాల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పరిపాలనా విషయాల్ని, అభివృద్ధి, సుపరిపాలన వంటి అంశాలపై పాత్రికేయ మిత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య వక్తగా కేఎన్పి చక్రవర్తి గారు, రాష్ట్ర మీడియా ప్రతినిధి, ఆయన విచ్చేస్తున్నారు. అలానే ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పవన్ గారు, అలానే జిల్లా పదాధికారులుగా జిల్లా కార్యదర్శి చెంతపల్లి అప్పారావు గారు, అలానే యువమోర్చా అధ్యక్షులు రాజా రమణ గారు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు జొగ్గా దేవుడుబాబు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ప్రజా సంక్షేమము, అభివృద్ధి ధ్యేయంగా సాగుతున్నటువంటి పరిపాలనని మనం చూస్తా వచ్చాం. అయితే గతంలో నెహ్రూ గారి పేరు మీద ఉన్నటువంటి సుదీర్ఘకాల ప్రధానమంత్రి, అంటే ఎన్నుకోబడిన ప్రధానమంత్రిగా సుదీర్ఘకాలంగా పనిచేసినటువంటి రికార్డు ఏదైతే నెహ్రూ గారికి ఉండేదో దాన్ని తుడిచిపెట్టి కొత్త రికార్డుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నమోదు చేయడం జరిగింది. 4399 రోజులు మన 10వ తారీఖుకి కొత్త నూతన రికార్డుని సృష్టించారు. గతంలో కాంగ్రెస్ వాళ్ళని మళ్ళీ ఈ రికార్డుని చెరిపేయడం కానీ, ఈ రికార్డుని తుడిచిపెట్టడం కానీ ఎవరి వల్ల అయ్యే పని కాదు. మళ్ళీ అటువంటి మగవాడికి కూడా పుట్టడం అనేటటువంటి విధంగా మాట్లాడినటువంటి సందర్భాలు మనకు తెలుసు. అయితే 4399 రోజులు పనిచేయడమే కాదు, పనిచేసిన రోజుల్లో కూడా నెహ్రూ గారికి చేయలేనటువంటి పనులు చేసి చూపించినటువంటి ఘనత కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి దక్కుతుంది. ఒక ఆర్టికల్ 370 తీసుకుంటే ఏదైతే నెహ్రూ గారు చేసినటువంటి ఘనకార్యం, కాశ్మీర్ని కోల్పోయేటటువంటి పరిస్థితిని తీసుకొస్తే అదే ఆర్టికల్ 370ని రద్దు చేసి, అలానే అయోధ్య రామాలయం కొన్ని వందల సంవత్సరాలుగా కొన్ని లక్షల మంది ప్రాణత్యాగం చేసినటువంటి అయోధ్య రామాలయ నిర్మాణం విషయంలో అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడం, ముఖ్యంగా ముస్లిం కుటుంబాల్లో ఉండేటటువంటి మహిళా మనులు ఎంతగానో ఇబ్బంది పడుతున్నటువంటి విషయం ట్రిపుల్ తలాక్. దీనిపై ఎవరు కూడా, ఏ మగవాడు కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ కనీసం దాని గురించి చర్చ కూడా అనుమతించినటువంటి పరిస్థితులు మనకు తెలుసు. అటువంటి ట్రిపుల్ తలాక్ని రద్దు చేసి, మగాడు అంటే ఏదో 4399 రూపాయలు 99 రోజుల పరిపాలన మాత్రమే కాదు, బలమైనటువంటి విషయాల్లో కూడా ధైర్యంగా నిర్ణయాలు, సాహసోపేతమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపించే తీరు అనేది మనందరం కూడా చూస్తున్నాం. ఇటువంటి మహత్తరమైనటువంటి విషయాల్ని ఈరోజు మీ ముందు ఉంచడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే చివరిగా ఒక్క విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ విభజన అయ్యే సమయానికి మనకి ఏదైతే రైల్వే ఉందో, ఈ రైల్వే రంగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, అంటే తెలంగాణ ఇప్పుడు మనకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రెండు కలిపితే వార్షిక సగటు బడ్జెట్ 882 కోట్లుగా ఉంది. అటువంటిది గత సంవత్సరం బడ్జెట్ మనం చూస్తే 10,142 కోట్లు ఒక్క ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి దక్కుతుంది. అలానే ఈ రోజు మనం చూస్తే మన ఆంధ్రప్రదేశ్ లో 1,06,000 కోట్ల రూపాయల పైచిలకు పనులు, అభివృద్ధి పనులు రైల్వే రంగంలో సాగుతా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి చాలా విషయాలు ముందు ఉంచాలనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ